ఒక ఏనుగు ఒంటరిగా ఎవరైనా స్నేహితులు దొరుకుతారేమో అని ఆశగా అడివెంతా తిరుగుతోంది. కోతుల గుంపు కనిపించింది. మీరు నాతో స్నేహం చేస్తారా అని అడిగింది. కోతులు, అబ్బో నువ్వెంత పెద్దగున్నావో, మాలాగా కొమ్మలు పట్టుకొని ఉయ్యాల జంపాల ఊగలవా, అందుకే మనకు స్నేహం కుదరదు అన్నాయి. ఆ ఏనుగుకి కుందేలు కనిపించింది. హాయ్ కుందేలు, నాతో స్నేహం చేస్తావా అని ఆశగా అడిగింది. నువ్వింత పెద్దగున్నావు, నాలాగా బొరియల్లో కన్నాల్లో దూరగలవా, మనకి స్నేహం ఎలా కుదురుతుంది అంది. తరువాత ఏనుగు ఒక కప్పని కలిసింది. దాన్ని కూడా స్నేహం కోసం అడిగింది. నువ్వింత పెద్దగున్నావు, నాలాగా గెంతులేయగలవా, నీతో స్నేహం కుదరదు అని చెప్పింది. దారిలో ఒక నక్క కనిపించింది. దాన్ని కూడా అడిగింది. కాదని చెప్పింది. ఈలోగా అడవిలోని జంతువులన్నీ చెల్లాచెదురుగా పరిగెడుతున్నాయి. ఏమైంది, అంత భయంగా పరిగెడుతున్నారు అని ఒక ఎలుగుబంటిని అడిగింది. అయ్యో పెద్ద పులి వేటాడుతోంది అని చెప్పి పారిపోయింది. ఏనుగు ధైర్యంగా తన స్నేహితులందరినీ కాపాడాలనుకుంది. పులికి ఎదురుగా నిలబడింది. దయచేసి నా స్నేహితుల్ని చంపద్దు అంది. నీ పని నువ్వు చూసుకో, నీకెందుకు వాళ్ళ గోలా అంది పులి. నా మాట వినేటట్టు లేదని ఏనుగు పులిని గట్టిగా కొట్టి బెదిరించింది. పులి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంది. ఈ విషయం తెలుసుకున్న జంతువులన్నీ చాలా సంతోషించాయి. నీ ఆకారం సరైనదే, ఇప్పటి నుంచి నువ్వు మా అందరికీ స్నేహితుడివని ఎంతో మెచ్చుకున్నాయి. ఈ కథలో నీతేంటంటే, స్నేహానికి నియమాలు లేవు. ఏ రూపం ఏ ఆకారంలో ఉన్నా కూడా స్నేహం స్నేహమే. ఒకవేళ నా స్టోరీ నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.